ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే హ్యాబిట్ ఆఫ్ డైలీ ప్రేయర్. ప్రతి దినము ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉండడము అనే అంశాన్ని నేను చెప్పబోతూ ఉన్నాను. ఈ అంశంలో యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. యేసు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనను కూడా మనము ధ్యానించబోతూ ఉన్నాం. అనేకమైన సంగతులు ఈరోజు వాక్యములో నుంచి మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనము యేసు ప్రభు యొక్క జీవితాన్ని గనుక మనం చూస్తే, యేసు ప్రభు యొక్క జీవితము కానీ తన శిష్యుల యొక్క జీవితంలో మనం చూసినప్పుడు వారు ప్రార్థనకు పెద్దపీట వేసినట్టుగా మనం చూడగలం. యేసు ప్రభు తన శిష్యులు కూడా ప్రార్థనకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనము మత్తాయి, మార్కు, లూకా, యోహాను సువార్త, అపోస్తుల కార్యాలలో మనం చూడగలము. యేసు ప్రభువు కొన్నిసార్లు నిద్రను కూడా త్యాగము చేసి ఆయన ప్రార్థనకు కేటాయించేవాడని మనం చూడగలము. రాత్రంతా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదయకాలమే లేచి ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన నిద్ర కంటే కూడా ఎక్కువగా ప్రార్థనకి సమయం ఇచ్చినట్టుగా స్పష్టంగా మనం చూడగలము. తన శిష్యులు కూడా అట్లాగే ప్రార్థనకు తమను తాము అప్పచెప్పుకోవడం మనం చూడగలము. పేతురు కూడా 120 మందితో కూడా ఆ మేడగదిలో ప్రార్థన చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చరిత్రలో గొప్ప ఉజ్జీవము రావడానికి గల కారణం ఏంటంటే అది ప్రార్థనతోనే ప్రారంభించబడినట్లుగా మనం చూడగలము. అంతేకాకుండా కొత్త నిబంధన లేక ఆదిమ సంఘము ప్రారంభించబడడానికి అంటే యేసు ప్రభు ఆరోహణమైన తరువాత 120 మంది ఏకీభవించి 10 రోజులు ప్రార్థన చేయటం ద్వారా అందులో నుంచి దేవుడు సంఘము ఆవిర్భవించేటట్టుగా చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకా సువార్తలోకి మనం వెళ్దాం. 11వ అధ్యాయము 1వ వచనం. లూకా సువార్త 11వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. ఏంటట? తన శిష్యులు కూడా ప్రార్థన చేయాలి అని ఆశపడుతూ ఉన్నారు. యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితము ద్వారా వారు ప్రభావితము చెందుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా జరగవలసింది ఏంటంటే, మనకి 10 రోజులు ఉపవాసం ఉన్నాం కదా అన్న ఒక తృప్తి మిగలడం కాదు. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనము ప్రార్థనలో ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మనము ప్రార్థనలో గనుక వెనుకడుగు వేస్తే ఈసారి మనం ఒక అడుగు ముందుకు వేయాలి. ప్రార్థనలో విడుదలను మనం అనుభవించాలి. ఒకప్పుడు చేసిన ప్రార్థన మళ్ళీ తిరిగి చేయాలి. అప్పుడప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు, పాస్టర్ గారు, ఒకప్పుడు నేను చాలా ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు నేను చాలా ప్రార్థన చేసేదాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రార్థన బలిపీఠము మళ్ళీ తిరిగి కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉపవాస ప్రార్థన తర్వాత మనలో మార్పు ఏం రావాలంటే, అధికంగా ప్రార్థన చేయుట కొరకై మనను మనం అప్పచెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని మనం చూద్దాం. యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పించినది మనం చూద్దాము. దానికంటే ముందు యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందలకడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా.
యేసు ప్రభువు తన పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిరోజు ఉదయము తన దినమును ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉన్నాడు. చీకటి ఉండగానే మనం తెల్లవారయ్యేదాకా పడుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు సమయాన్ని చూసుకుంటూ ఇంకా తెల్లవారలేదు కదా అని చూస్తూ మనము నిద్రపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఇంకా చీకటి ఉండగానే ఆయన లేచి ఏం చేస్తున్నాడంట? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ప్రార్థన గురించి ఎవరో మనకు మాదిరి కాదు, యేసు ప్రభువే మనకు మాదిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త 14:23 మనం చూస్తే, ఆయన తన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. పరిచర్య ప్రారంభించడానికి ముందు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినమంతా ప్రార్థన చేసిన తర్వాత కూడా, ప్రజలను పంపివేసిన తర్వాత కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. పరిచర్య కంటే ముందు ప్రార్థన చేయడం అలవాటే అందరికీ. పరిచర్య అయిన తర్వాత చాలామంది విశ్రాంతిని తీసుకుంటారు. కానీ యేసు ప్రభువు ప్రార్థన చేయుటకు తనను తాను సమర్పించుకున్నాడు. యేసు ప్రభువు తన పరిచర్య కాలం అంతా కూడా తన ప్రార్థన జీవితాన్ని మనం చూడగలం. సిలువ ఎక్కిన తర్వాత కూడా గమనించండి, ఆయన సిలువకు వెళ్ళడానికి ముందు ఆయన అతన్ని పట్టుకోవడానికి బంట్రోతులు వచ్చేటప్పుడు అతడు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26:36 అంతటా యేసు వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుమని శిష్యులతో చెప్పి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనను పట్టుకోవడానికి వచ్చేటప్పుడు కూడా శోధనలోకి ప్రవేశించడానికి ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 26:39-44 వరకు గనుక మనం చూస్తే, యేసు ప్రభు సిలువలో మాట్లాడిన మాటలలో 3 సార్లు ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 3 times. మత్తయి సువార్త 26:39-44 వరకు 3 సార్లు ఆయన తండ్రితో సిలువలో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిది? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను. లూకా 23:34, లూకా 23:46. హల్లెలూయా. ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, ఆరోహణమైన తర్వాత ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈనాటికి ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు. జీసస్ ఈజ్ ద మోడల్ ఫర్ ప్రేయర్. ఆయనే మనకు మాదిరి. తన శిష్యులకి కూడా యేసు ప్రభువే మాదిరి. యేసు ప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని చూసి శిష్యులు అడుగుతూ ఉన్నారు. లూకా 11:1, అయ్యా, యోహాను తన శిష్యులకు ప్రార్థన నేర్పినట్లుగా మాకు కూడా ప్రార్థన నేర్పించు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అడుగుతూ ఉన్నారు ఆ విషయాన్ని?
ఈరోజు మనం అడిగేట్టు వాటిల్లో ప్రార్థన చేయడం కొరకు అడగడం కంటే కూడా అనేకమైన వాటిని మనం అడుగుతూ ఉన్నాం. యేసు ప్రభువు ఒక్కొక్క ప్రార్థన వచనములో ఒక్కొక్క అంశమును వారి ముందు పెట్టినాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి అని అనుకున్నామంటే, ప్రార్థన కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి. విస్తారమైన పనులు, విస్తారమైన పరిచర్య, విస్తారమైన ప్రయాణాలు, ఆ పనులు ఈ పనులు ఇవన్నీ మనము కలిగి ఉన్నాం. మార్తలాగా విస్తారమైన పనులు పెట్టుకుంటూ ఉన్నాం. మరియలాగా ఆయన పాదాల దగ్గర కూర్చోవడము మనం నేర్చుకోవలసిన అవసరత ఉన్నది. మొదటి దిన నేను చెప్పినాను, అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 2వ వచనంలో ఏముందంటే, ప్రవక్తలు బోధకులు కలిసి ప్రార్థన చేస్తున్నారట. అందులో లూకియా ఉన్నాడు, మనయేను ఉన్నాడు, బర్నబా ఉన్నాడు, పౌలు ఉన్నాడు. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముని యొక్క స్వరాన్ని విన్నారంట. ఈరోజు ఎవరో పరిశుద్ధాత్ముని స్వరము విని మనకు చెప్పుట కంటే ఈరోజు ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ స్వరాన్ని వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరమును వినెను. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర నుంచి ముఖాముఖిగా వినడం నేర్చుకోవాలి. కాబట్టి యేసు ప్రభు తన శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలోకి వెళ్దాం. 6వ అధ్యాయం 11వ అధ్యాయంలో కూడా ఉంటుంది, కానీ మనం 6వ అధ్యాయంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో యేసుప్రభు తన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. 9వ వచనం, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఏంటట? పరలోకమందున్న నా తండ్రి అని నామము పరిశుద్ధపరచబడునుగాక. మొదటిగా ఏమని చెప్తున్నాడంటే, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు. తండ్రి యొక్క నామాన్ని ఏం చేస్తున్నాడు? నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అవర్ ఫాదర్ ఇన్ హెవెన్, హాలోడ్ బై యువర్ నేమ్. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. ఈరోజు ఆది కాండము నుంచి, ఆది కాండము, నిర్గమకాండము, లేవియా కాండము, న్యాయాధిపతులు, కీర్తనలు, ఇర్మియా, యెజ్కేలులో దేవుని గూర్చిన 8 పేర్లను మనం చూడగలం. ఆయన చేసే పనులను మనం చూడగలం. హల్లెలూయా. అందులో మొదటి పేరు ఏంటంటే యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే ఏంటి? దేవుడే సమకూర్చువాడు. ఆదికాండం 22:14. రెండవది యెహోవా రాఫా, దేవుడే నన్ను స్వస్థపరచువాడు. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మూడవది యెహోవా నిస్సి, దేవుడే నా ధ్వజము. గాడ్ ఈజ్ మై బ్యానర్. నిర్గమకాండము 17వ అధ్యాయం 15వ వచనం. నాలుగవది యెహోవా మెకాదేశ్, దేవుడే నన్ను పరిశుద్ధపరచువాడు. లేవియా కాండము 20వ అధ్యాయము 8వ వచనం. యెహోవా షాలోమ్, న్యాయాధిపతులు 6వ అధ్యాయము 24వ వచనం. దేవుడే నా సమాధానం. హల్లెలూయా. యెహోవా రోహి, దేవుడే నా కాపరి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనము. యెహోవా సిదికెను, దేవుడే నా నీతి.
యిర్మీయా గ్రంథము 23 అధ్యాయము 6వ వచనం. యెహోవా షమ్మా, దేవుడు, గాడ్ ఈజ్ ప్రెజెంట్ విత్ మీ, దేవుడు ఇప్పుడు నాతో ఉన్నాడు. హెజ్కేలు గ్రంథము 48 అధ్యాయము 35వ వచనం. గమనించండి, దేవుని గూర్చిన నామములు పాత నిబంధనలో 8 మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పరలోకపు తండ్రికి ప్రార్థన చేయుట యేసుప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. మొదటిది ప్రైజ్, దేవుని స్తుతించుట. రెండోది చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనం. నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. హల్లెలూయా. ఏంటట? పర్పస్, ఉద్దేశము. ఏంట ఉద్దేశము? నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తము ఎవరెవరి జీవితంలో నెరవేరాలి? ఎక్కడెక్కడ నెరవేరాలి? వ్యక్తిగతంగా నా జీవితములో, నా కుటుంబములో, హల్లెలూయా, మన సంఘములో, మన దేశములో, మన ప్రపంచములో దేవుని యొక్క చిత్తము నెరవేరాలి. దేవుని యొక్క రాజ్యము రావాలి. దేవుని యొక్క రాజ్యము స్థాపించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా ఉండుమంటున్నాడో మనం అలా ఉండాలి. దేవుడు మనల్ని ఏమి చేయమంటున్నాడో అది చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుడు నిన్ను ఎలా ఉండుమంటున్నాడు, ఏమి చేయమంటున్నాడో ఇవన్నీ మనము చేయగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడవదిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. ప్రొవిజన్, సమకూర్పు. అంటే నాకు కావలసిందంతా నీవే దయచేయు. గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్ అంటూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామని దాని గురించి ఆలోచన చేయకండి. దేని విషయంలో చింతించకుడు, కానీ మీరేం చేయండి? ప్రార్థన చేయండి అని వాక్యం చెప్తుంది. ఫిలిప్పీ 4, 6, 7 వచనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే దేవా, నా గాయాలను కట్టు. నేను ఇతరులను క్షమిస్తున్నాను కాబట్టి క్షమాపణను అడగడం. నేను ఇతరులను క్షమిస్తున్నాను, నీవు నన్ను కూడా క్షమించు. అందుకోసమే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమున్నదంటే, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుంచి విడిపించి ఆయన మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. తర్వాత దేవునికి మనం చెప్పగలగాలి, నువ్వెవరిని క్షమించాలనుకుంటున్నావో. హల్లెలూయా. కొన్నిసార్లు మనము ఇతరులను క్షమించలేం. అప్పుడు మనలో చేదు స్వభావం ఉండిపోతుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సహాయం అడగాలి. ప్రభువా, నేను నా రుణస్థులను క్షమిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు సిలువ మీద ఉండి తనను గాయపరిచిన వారిని కూడా క్షమించగలిగినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు తెలిసి గాయపరుస్తున్నప్పటికీ వీరికి ఏం తెలియదు అంటూ ఉన్నాడు. ఎంత అద్భుతమైన విషయం చూడండి. యేసు ప్రభువే మనకి మంచి మాదిరి. ఇతరుల పట్ల మనం క్షమించడం కాదు, ఇతరుల పట్ల మనము మంచి వైఖరి కలిగి ఉండేటట్లుగా మనకు సహాయము చేయమని దేవుని మనం అడగవలసిన అవసరత ఉన్నది. క్షమాపణ లేనటువంటి స్థితి అట ఇతరులను పాడు చేసేదానికంటే మనల్ని ఎక్కువ పాడు చేసేదంట. అన్ఫర్గివ్నెస్ ఏం చేస్తుందట? మనకే ఎక్కువ నష్టాన్ని కలిగజేస్తుందంట. కాబట్టి మనం ఏం చేయాలి?
ఎంతమంది చెప్పగలరు? నేను నా రుణస్తులను క్షమిస్తున్నాను చెప్పగలరా? హల్లెలూయా. నేను గాయపరిచిన వారిని, నేను అవమానపరిచిన వారిని, నేను నిందించిన వారిని నీవు క్షమించగలగాలి. హల్లెలూయా. తర్వాత 5వది మత్తయి సువార్త 6:13 మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మును తప్పించుము. ఏంటట? ప్రొటెక్షన్, కాపుదల గురించి ప్రార్థన చేయమంటూ ఉన్నాడు. మనకున్న భయాలు, మనకున్న శోధనల నుంచి దేవుడు తప్పించాలి. మనం ప్రతిరోజు ఆత్మీయ పోరాటాలను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే ఈ క్రైస్తవ పోరాటంలో మనము ఆత్మీయ పోరాటంలో పడిపోకుండా దేవుడు మనల్ని కాపాడులాగున మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. 6వది తర్వాత పుట్నోట్లో మనం చూస్తాం చూడండి. అక్కడ తప్పించుము అన్న దగ్గర పుట్నోట్ల నంబర్ 1 చూస్తున్నాం. రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి, ఆమేన్ అని కూర్చబడి ఉన్నది. మత్తయి సువార్త 6:13 పుట్నోట్లో 1 అని చూస్తాం తప్పించుము మీద. దాని అర్థం ఏంటి? రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని యొక్క మహిమ మన జీవితాలలో, మన జీవితాల ద్వారా ప్రత్యక్షపరచబడాలి. మనము క్రీస్తుకు పత్రికలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ప్రార్థనను తన శిష్యులకు యేసుప్రభు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ విషయాలు విన్న తర్వాత మనమేం నేర్చుకోవాలి? నేను చెప్పినాను కదా, ఈరోజు మన అంశం ఏంటంటే డైలీ ప్రేయర్, హ్యాబిట్ ఆఫ్ డైలీ ప్రేయర్ లేక డైలీ ప్రేయర్ డిసిప్లిన్. ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ప్రతిరోజు ప్రార్థన చేసే అలవాటును మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేయుట కొరకు కొన్ని సలహాలు ఇస్తాను. ప్రతిరోజు ప్రార్థన చేయాలి అని అంటే ప్రతిరోజు ప్రార్థన చేయుటకు నీకు సహాయపడే కొన్ని ఆలోచనలు. అప్పుడప్పుడు చాలామంది ఏమంటారంటే ప్రార్థనకు నాకు సమయం లేదు, నో టైం. అందరూ అనండి నో టైం అని. అన్నిటికీ టైం ఉంటుంది మనకి. ఆవలించడానికి టైం ఉంటుంది, బేకులకు టైం ఉంటుంది, నిద్రకి టైం ఉంటుంది, తినడానికి టైం ఉంటుంది, సోది చెప్పడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది. ఊరి వార్తలు మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది. బట్ ప్రార్థన చేయడానికి అందరూ అనండి నో టైం. మనకి సమయం లేదు. హల్లెలూయా. గమనించండి, అబ్రహాముకి కూడా ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన సమయం ఉందంట. యేసు ప్రభుని మనం చూసాం. ఆయన చీకటి ఉండగానే లేచిపోతాడు ప్రార్థన చేయడానికి. చీకటి అయిన తర్వాత కూడా ప్రార్థన చేస్తాడు. ఆయనకు ఒక ప్రత్యేకమైన సమయం ఉంది. అబ్రహాముకి కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉందట. ఆదికాండము 19:27 ఆదికాండము 19:27 తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి, ఎక్కడికి వచ్చినాడంట?
ప్రతిరోజు తెల్లవారినప్పుడు యెహోవా సన్నిధిన నిలిచే చోటు. తెల్లవారినప్పుడు ఆయన నిన్నటి దినము ఏ చోటునైతే వచ్చి నిలబడ్డాడో మళ్ళీ అదే చోటుకు వచ్చి నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముందంటే, ఎర్లీ ద నెక్స్ట్ మార్నింగ్ అబ్రహాం గాట్ అప్ అండ్ రిటర్న్డ్ టు ద ప్లేస్ వేర్ హీ హ్యాడ్ స్టూడ్ బిఫోర్ ద లార్డ్. ముందటి దినం ఎక్కడైతే నిలిచి ఉన్నాడో మళ్ళీ తెల్లవారు అదే సమయానికి అక్కడికే వచ్చి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనములో ఏమనుంది? పగలు ఇంచుమించు 3 గంటలకు ప్రతిరోజు పేతురులు యోహాను మందిరానికి వెళ్ళి ఏం చేసేవాళ్ళట? ప్రార్థన చేసేవారట. యేసు ప్రభువుకు ఒక సమయం ఉంది, అబ్రహాముకు ఒక సమయం ఉంది. దానియేలు ముమ్మారు ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీ తెరిచి ఏం చేస్తాడట? ప్రార్థన చేస్తాడు. పేతురు యోహానుకి కూడా ఒక ప్రత్యేకమైన సమయం ఉన్నది. కొంతమంది మొదటికి ఏమంటారు? సమయం లేదంటారు. రెండోది, నాకు ప్రార్థన చేసే వాతావరణం కానీ స్థలము కానీ లేదు అంటారు చాలామంది. నో ప్రాపర్ ఎన్విరాన్మెంట్ ఆర్ నో ప్రాపర్ ప్లేస్. హల్లెలూయా. ఇప్పుడు ఏదైతే స్థలం ఉన్నదో ఇప్పుడు మేము లైవ్ ఎక్కడైతే నడుపుతూ ఉన్నామో అది ప్రార్థన చేసే స్థలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రత్యేకంగా ప్రార్థన కొరకు ఏర్పాటు చేసిన స్థలం. ఈరోజు నీకు ఒక చిన్న గది ఉన్నా దాంట్లో ఒక మూలనో మిద్దె మీదనో పేతురికి ప్రార్థన చేయడానికి చర్మకారుని ఇంట దిగినాడంట. దేవుడు అన్నాడు, కొర్నేలు ఇంటికి వెళ్ళుమని చెప్పడానికి ముందు, ఆ దర్శనము చూడడానికి ముందు ఆయన మిద్దె మీదికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. మనకి కూడా ఒక స్థలము, ఒక వాతావరణం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు దేవునిని కలుసుకునే సమయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది లగ్జరీ రూమ్ అయినా, లగ్జరీ ఇల్లు అయినా, లేదంటే ఒక చిన్న పెంకుటిల్లు అయినా, హల్లెలూయా, చిన్న గది అయినా, తెరచాటునైనా ప్రార్థన చేయుటకు నీకొక స్థలము ఉండవలసిన అవసరత ఉన్నది. అబ్రహాము కూడా మనం చదివినాం కదా, అదే స్థలానికి వెళ్ళి దేవుని సన్నిధానం నిలబడ్డాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవది, మనము ప్రార్థన చేసేటప్పుడు చాలామందికి ప్రార్థన చేయాలి అని ఆశ ఉంటుంది, కానీ వారు ప్రార్థన చేయలేరు. ఎందుకంటే వారి మనసులో వివిధమైన పనులు, ఒత్తిడులు, ఆలోచనలు ఉండడాన్ని బట్టి వారు ప్రార్థన చేయుటలో వారి మనసు గలిబిలి అవుతూ ఉంటుంది. ప్రార్థన చేయగానే ఎవరికో ఫోన్ చేయాలని గుర్తుకొస్తుంది. ప్రార్థన చేద్దామనగానే ఎవరో ఒకరిని కలవవలసింది గుర్తుకొస్తుంది. ప్రార్థన చేద్దాం అనుకున్న టైంలోనే ఏదో ప్రయాణము గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రార్థన చేద్దామనేసరికి వారి మనసు చాలా గలిబిలి ఉంటుంది. వాళ్ళ మనసు ఎట్లా అవుతుందంటే, ప్రార్థన చేసే లోపు హైదరాబాదు నుంచి అమెరికా దాకా తిరిగి వస్తారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఎక్కడ పోతారు? అమెరికా పోతారు. నిర్మల్ నుంచి ఖానాపూర్ దాకా వెళ్తారు. వాళ్ళ మనసు తిరిగి వస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడే ఉంటారు, కానీ వాళ్ళ మనసు సమాధానంగా ఉండదు కనుక, వాళ్ళ మనసులో విస్తారమైన ఆలోచనలు ఉంటాయి కనుక వాళ్ళ మనసు తిరిగి వస్తూ ఉంటుంది. కాబట్టి వారు ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు. కాబట్టి మనము నిబద్ధత కలిగి ప్రార్థన చేయుట కొరకు ఒక క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి. ఫోకస్డ్ ప్రేయర్. ఒక అంశమును
మనము ప్రార్థన చేయుటకు. అంశము లేకపోతే మనము ఫోకస్గా ప్రార్థన చేయలేం. కాబట్టి మనము అలసిపోతూ ఉంటాం, కాంప్లైంట్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. హల్లెలూయా. ప్రతిరోజు మన దినమును మనం ప్రారంభించేటప్పుడు, మన దినమును ముగించేటప్పుడు అద్భుతమైన సమయం ఉంటుంది. ఉదయకాలం చీకటి ఉండగానే ఎవరు మనని కలవరారు, ఆ రాత్రి అయిన తర్వాత ఎవరు మనని కలవరారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ సమయాలలో అద్భుతమైన సమయము, ప్రార్థన చేసే సమయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ నీవు పొద్దున లేచే పక్షివైతే పొద్దున ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని పక్షులు పొద్దున లేస్తాయి, మన ఇంట్లో కూడా కొన్ని పక్షులు పొద్దున లేవయి. కాబట్టి అవి రాత్రి గుడ్ల గుబలాగా రాత్రంతా మేలుకుంటాయి. అవి రాత్రి ప్రార్థన చేయాలి. నువ్వు పొద్దునాటి పక్షివా, లేదంటే రాత్రి గుడ్ల గూబవా? రాత్రి అయితే రాత్రి ప్రార్థన చేయాలి, పొద్దునైతే పొద్దున ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి, కొన్నిసార్లు సహజమైన తెలుగు భాషలో మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువసేపు ప్రార్థన చేయలేము. మా అంటే ఒక అరగంట సేపు మన ప్రార్థన అంశాలు, ఒక అరగంట సేపు మనం చేయగలము. కాబట్టి ఎక్కువగా భాషలలో మనం మాట్లాడుట అలవాటు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు భాషలలో ప్రార్థన చేసినప్పుడు ఏమాత్రము కూడా నువ్వు అలసిపోవు. ఎక్కువగా సేపు నువ్వేం చేయగలవంటే ప్రార్థనను చేయగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థనను ఎలా కొనసాగించాలి? మొదట, ఒకవేళ నీవు గంట సేపు ప్రార్థన చేయాలి అని నువ్వు అనుకుంటే, ఒక దినమంతా నువ్వు ప్రార్థన చేయాలి అని నువ్వు అనుకుంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాలం నుంచి చాలామంది కాల్ చేస్తూ ఉన్నారు. పాస్టర్ గారు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను. ఇంటోళ్ళు కాల్ చేస్తున్నారు. అందరికీ ఇదే చెప్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు మనం పెట్టుకున్నదే ప్రార్థన చేయడానికి, వాక్యం చదవడానికి. నేను చాలామందికి చెప్పినాను, మీరు ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉంటే అది డైటింగ్ కానీ ఫాస్టింగ్ కాదు. మీరు ఉపవాసం ఉంటే మాత్రము తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయవలసిందే. ప్రార్థన చేయుట కొరకు మీరు ఉపవాసం ఉండండి. ఒక ఆర్డర్ని, ప్రార్థన ఒక క్రమాన్ని మనం అలవాటు చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము చదువుటతో ప్రారంభిద్దాం. రెండవదిగా దేవుణ్ణి ఆరాధన చేద్దాం. మూడవదిగా దేవునితో మాట్లాడదాం. నాలుగవది, దేవుడు మనతో మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనందరికీ దేవునితో మాట్లాడే అనుభవం ఉంది, కానీ దేవుని దగ్గర నుంచి వినే అనుభవం లేదు. ఆ అనుభవాన్ని మనం అలవాటు చేసుకోవలసిన అవసరత ఉన్నది. లెట్ హిమ్ టాక్ టు యూ. ఆయన నీతో మాట్లాడనివ్వు. అప్పుడప్పుడు నేను ఎవరితోనైనా ఫోన్ కాన్వర్జేషన్ చేస్తుంటే, ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడుతుంటే, నా పక్కన ఉన్న వాళ్ళు కాంప్లైంట్ చేసేది ఏంటంటే, వాళ్ళని మాట్లాడనివ్వవు, అన్నీ నువ్వే మాట్లాడుతూ ఉంటారు. మనం కూడా అట్లాంటి వాళ్ళమే. దేవునికి చెప్పుడే తప్ప దేవుని దగ్గర నుంచి మనము వినడానికి అవకాశం ఇవ్వట్లేదు. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎక్కువసేపు ఫోకస్డ్గా ప్రార్థన చేయాలంటే కొన్ని ప్రార్థన అంశాలను మీరు కలిగి ఉండాలి. ప్రేయర్ రిసోర్సెస్ నీకు ఉండాలి. మన స్థానిక సంఘం కొరకు, మన కుటుంబాల కొరకు, మిషనరీస్ కొరకు, మన సిటీ కొరకు, మన దేశం కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉన్నది. ప్రార్థనలో అనేక రకాలు ఉన్నాయి. డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. అందులో
ముఖ్యముగా విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. అది వీలైతే రేపటి దినము ఎన్ని రకాల ప్రార్థనలు ఉంటాయి, అవి ఎలా చేయాలి అన్న దాని గురించి వీలైతే రేపటి దినం కానీ ఈ 10 రోజులలో ఒక దినం కానీ మనం దాని గురించి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రవచనాత్మకమైన ప్రార్థనని, విజ్ఞాపన ప్రార్థన అని చెప్పి, ఆత్మీయ పోరాటపు ప్రార్థనని, అనేక రకాలు అయిన ప్రార్థన, అనేక స్థాయిలలో ప్రార్థనలు మనం చేయవలసిన అవసరత ఉన్నది. హల్లెలూయా. ముగింపులో నేను మిమ్మల్ని ప్రోత్సహించవలసిన అవసరత ఉంది. ఈరోజు 24 గంటలలో సహజంగా ఒకవేళ మనం బ్యాంకుకు పోవాలి అని అనుకున్నాం అనుకోండి, టైం చూస్తాం. టైం చూసి 10 కంటే ముందు వెళ్ళము, 4 తర్వాత వెళ్ళం కదా. ఆ సమయానికి వెళ్ళినా డోర్లు తెరవుండవు, డోర్లు మూసేస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ బ్యాంక్ టైమా అని చూస్తాం. 2 నుంచి 2:30కి వెళ్ళినా వాళ్ళు భోజనానికి వెళ్తారు. కాబట్టి బ్యాంకుకు కొన్ని ప్రత్యేకమైన టైమ్స్ ఉన్నాయి. కానీ దేవుని దగ్గర 24 గంటలు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు, రౌండ్ ద క్లాక్. దేవునికి స్తోత్రం కలుగును గాక. 24 గంటలు నువ్వెప్పుడైనా ఆయన సింహాసనం దగ్గరికి ధైర్యముగా వెళ్ళే అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదుము. ఎట్లట? ఆయన సన్నిధి ఎప్పుడు తెరిచుంటుంది, ఆయన దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ముఖ్యమంత్రిని కలవడం కష్టము. ఈరోజు ఒక ఆయన అంటున్నాడు, ఏమయ్యా మీ క్యాంటీన్ ఓపెన్ చేసినారా అని అంటే, లేదు రేవంత్ రెడ్డి గారు రావాలి. రేవంత్ రెడ్డి గారు రావాలి అని అంటే అనేకమైన ఉపద్రవాలు వస్తున్నాయి, ఈ యొక్క నీటి వరదపరమైన సమస్యలు వస్తున్నాయి. నెల రోజులుగా ఆ వ్యక్తి మా దగ్గరికి రాలేకపోతున్నాడు అని తాను చెప్పినాడు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి నీకెవరు మధ్యవర్తి అవసరం లేదు, నువ్వు నేరుగా ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ప్రార్థన వినడానికి దేవునికి సమయం ఉన్నది, ప్రార్థన చేయడానికి నీకు సమయము ఉన్నదా అని ఈరోజు నేను నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో అడుగుట తప్పు కాదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నారంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. యేసు ప్రభువే చెప్పినాడు, మీరు అడగండి. ప్రార్థనలో అడుగుతే తప్పులేదు. మీరు అడగకనే పొందలేకపోతున్నారని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది. అడుగు వాటెల్లను మీరు పొంది ఉన్నారు అని నమ్ముమంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవుణ్ణి ఏం అడగనండి అంటారు కొంతమంది. దేవుడే అంటున్నాడు అడుగుమని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా మనని మీకు ఏం కావాలని అడుగుమంటే ఊకుంటామా మనం కదా? ఆ అడగడమే ఆలస్యము, పెద్ద లిస్ట్ చెప్తూ ఉంటాం మనం. కొన్నిసార్లు అడగకుండా చెప్తాం అనుకోండి, అడిగితే మాత్రము ఇంకెక్కువ చెబుతూ ఉంటాం. దేవుడే అంటున్నాడు అడగండి. హల్లెలూయా. గొప్ప కార్యాలు జరగాలి అని అంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యము. మార్కు సువార్త 11 అధ్యాయం 24 వచనం చూద్దాం. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. గ్రేట్ థింగ్స్ ఆర్ పాసిబుల్ వెన్ యు ప్రే. నువ్వెప్పుడైతే అడుగుతావో వాటిని నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. విశ్వాసముతో అడగవలెను. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా అని వాక్యం చెబుతోంది. నీ ప్రార్థన ఏనాటికి వ్యర్థంగా పోదు. ఒకానొక దినాన ఆ ప్రార్థనకు జవాబు రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు రాబోతూ ఉన్నది. నేను చాలామంది చెప్తూ ఉంటాను, నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, కానీ నీకు ఇంకా జవాబు రావట్లేదు అని నువ్వు అనుకుంటే నువ్వు అలసిపోకూడదు, ఇంకా ప్రార్థన చేయి. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. నీవు నీళ్లు పైకి చల్లితే అవి తప్పనిసరిగా ఒక దినాన ఒక సమయమున కిందికి వచ్చి పడతాయి. నీ ప్రార్థన కూడా పరలోకానికి వెళ్ళిన ప్రార్థనకు తప్పనిసరిగా ఒక దినము జవాబు వస్తుంది. కాబట్టి మీరు నిలకడగా ప్రార్థన చేయాలి, అలసిపోకుండా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం ఉంచి ప్రార్థన చేయాలి, ఓర్పుతో ప్రార్థన చేయాలి, విసుకకుండా ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి. బైబిల్ గ్రంథములు ఇవన్నీ ఉన్నాయి. అందుకోసమే ఇర్మియా గ్రంథం 33:3 ఏమంటున్నాడంటే, నాకు మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు, అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా నేను మీకు ఇస్తాను. ఎఫెసీ 3:20-21. ఇది మీకు కంటత వాక్యంగా వదిలిపెడుతూ ఉన్నాను. మీరందరూ ఈ వాక్యాన్ని కంటత పట్టండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20-21. దేవుడు మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దయచేయు దేవుడు. హల్లెలూయా.